వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి పొత్తు 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది అని పలు వేదికల మీద అటు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ముఖ్య నాయకులు. అలాగే జనసేన పార్టీ నుంచి అయితే మిగతా నాయకులు ఎవరూ మాట్లాడట్లేదు, కానీ ఓన్లీ అధినేత మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి పొత్తు 15 ఏళ్ల పాటు సాగుతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారిని పదే పదే బలపరుస్తూ మా బంధం ఇలాగే కొనసాగుతుంది అనేటువంటిది పదే పదే చెప్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అయితే 15 ఏళ్లు పక్కన పెడితే 15 నెలలు దాటింది. ఇప్పుడు కూటమి పాలన వచ్చి అప్పుడే విపరీతంగా లుకలుకలు మొదలైపోయాయి. ప్రతి క్షేత్రస్థాయిలో అయితే చాలా చోట్ల జనసేన టీడీపీ నాయకులకు అస్సలు పడట్లేదు. అసంతృప్తి అంతా కూడా బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల మనం చూస్తున్నాము. ఇప్పుడు తాజాగా జనసేన ఆఫీసు మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద, ఈ దాడి నేపథ్యంలో కూడా మళ్ళీ మరొకసారి ఈ జనసేనలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాల మీద, పార్టీ నాయకుల్లో అధినేత తీరు పట్ల వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి పట్ల ఇవన్నీ కూడా చర్చకి వస్తున్నాయి. ముఖ్యంగా మనం తీసుకుంటే చాలామంది నాయకులు బయటికి బాహాటంగానే వచ్చి మాట్లాడుతున్నారు. అప్పట్లోనే బొలిశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడే ఆయన మాకు టీడీపీ తోటి క్షేత్రస్థాయిలో చాలా విభేదాలు ఉన్నాయి, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు అనేటువంటిది ఆయన అప్పుడు బాహాటంగానే చెప్పారు. తర్వాత అనేక చోట్ల అవన్నీ ముందు పిఠాపురం వర్మ గారితో మొదలైంది. అసలు వెరీ బిగినింగే నాగబాబు గారితో స్వయంగా పిఠాపురం వర్మ అనుచరులకి మధ్య జరిగినటువంటి ఘర్షణలు అవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాము. తర్వాత పిఠాపురం వర్మ ఇసుక రీచ్లు అవన్నీ కూడా ఎలాగ ఇదవుతున్నాయో, జనసేన నాయకుల ఆధ్వర్యంలో అవన్నీ ఇసుక దందా నడుస్తుందని ఆయన స్వయంగా చూపించడాలు, ఇవన్నీ కూడా పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అని అధికార పక్షంలో ఉండి, ఆయన వాళ్ళదే లీడ్ అయిన పార్టీలో ఉండి కూడా ఆయన జనసేన పట్ల ఎలా ప్రవర్తించారు అనేటువంటిది. తర్వాత పిఠాపురం వర్మ మీద జనసేన మన ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఎలాంటి కామెంట్లు చేశారు, పవన్ కళ్యాణ్ గెలిపించింది నేనే అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి వర్మ అనే రైమింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడటం కూడా, ఇవన్నీ చాలా చోట్ల బయటపడుతున్నాయి. ఇక రీసెంట్గా అయితే బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆయన వైజాగ్కి చెందినటువంటి, ఉత్తరాంధ్రకు చెందినటువంటి బలమైన నాయకుడు. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నా కూడా పర్యావరణవేత్తగా అలాగ తనదైన ముద్ర వేసుకుంటూ రాజకీయాల్లో ఆయన జనసేనలో చాలా బలమైనటువంటి వాయిస్గా ఉన్నటువంటి ఆయన కూడా పార్టీ మీద అసంతృప్తితోటి ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఎక్కడ టెంపుల్ కమిటీస్ వేస్తే, ఎన్నో చోట్ల దేవాలయాల కమిటీలు వేస్తే ఒక్క దాంట్లో కూడా ప్రాధాన్యత ఇవ్వకపోతే అలా జనసేనకి అనేటువంటిది ఆయన చాలా బలంగా వ్యతిరేకించి పార్టీలో జరుగుతున్నటువంటి ఇది మీద అధినేత ఏమీ పట్టనట్టుగా ఉండటం, అధినేత గట్టిగా తెలుగుదేశం మీద అజమాయిషీ చేసి, ఎందుకంటే ఆయన మద్దతుతోటే గెలిచాము, జనసేన మద్దతుతోటే టీడీపీకి అంతటి భారీ విజయం సాధ్యమైంది, లేదంటే జనసేన మద్దతు లేకపోతే టీడీపీ గెలిచి ఉండేదే కాదు, ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలో వచ్చేది అనేటువంటిది చాలా బలంగా బీజేపీ వాళ్ళు నమ్ముతున్నారు, జనసేన వాళ్ళు నమ్ముతున్నారు. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం మేమేదో జస్ట్ మిమ్మల్ని మేము తీసుకున్నాము, మీ సపోర్ట్ మేము తీసుకున్నాము తప్ప మీరు లేకపోతే మేము లేని పరిస్థితి ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించడం, క్షేత్రస్థాయిలో టీడీపీదే అన్నిట్లో కూడా అజమాయిషీ టీడీపీ నాయకులే చలాయిస్తూ ఉండటం, జనసేనకు సరైన ప్రాధాన్యత లేకపోవడం, ఇవన్నీ కూడా బాహాటంగానే ప్రతి చోట అసంతృప్తులు బయటపడుతున్నాయి. చాలా చోట్ల తుని, వినుకొండ, నెల్లూరు, కాళహస్తిలో అమ్మాయి కోట వినుత ఇది కానీ ఆ విషయంలోనూ ఎవరు పెద్దగా స్పందించలేదు. ఇక అరవ శ్రీధర్ విషయంలో పాపం తాజాగా కూడా అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి ఆ బాధితురాలు చెప్తోంది, నాకు జరిగిన అన్యాయం అంతా మొరపెట్టుకున్నాను, ఇంత అరిచి గీపెట్టుకుంటున్న అరవ శ్రీధర్ మీద ఏ రకమైనటువంటి యాక్షన్ లేదు, పైగా అతను క్రికెట్ ఆడుతున్నాడు. ఈ మధ్యన చూసాం కదా మన ఆర్ఆర్ఆర్ గారు వీళ్ళంతా కూడా ఎలాగా ఇదవుతున్నారో, క్రికెట్లు ఆడి అక్కడ శాసనసభ్యులంతా కూడా. సో ఆ సందర్భంగా ఈ అరవ శ్రీధర్ కూడా క్రికెట్ ఆడుతున్నాడట. అతను మాలాంటి మహిళల జీవితాలతో ఆడుకునే అతన్ని ఇలాగా క్రీడలు ఆటలాడించడం ఏంటి, అది ఇది అని చెప్పేసి ఆ బాధిత మహిళ కూడా మళ్ళీ బయటకు వచ్చి చెప్తోంది. అలాగే ఒక పక్క ఆయన RRR మీద తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తి మొదలైంది. అక్కడ ఉండి నియోజకవర్గంలో ఆయన కూడా చాలా బలంగా బయటకు వచ్చి చెప్తున్నాడు. ఆయన ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు గారు, నేను ఒకటే కోరాను చంద్రబాబు నాయుడు గారిని, ఈడు
ఉండి నియోజకవర్గాన్ని ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, అభిమానుల్ని, ప్రజల్ని చిత్రహింసలు పెట్టేస్తున్నాడు. అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, 10 మంది రౌడీలు చేసుకుని ఆడు ఇష్టమైనట్టు నియోజకవర్గాన్ని అనేక రాష్ట్ర రైతుల్ని ముఖ్యంగాని రైతుల దగ్గర ఒక్కో ఎకరానికి టీపారం అంటే 2 లక్షలు తీసేసుకుంటున్నాడు. అసలు నిలువద్దు. ఇలా అనేక చోట్ల ఈ అసంతృప్తులు అనేటువంటి తీవ్రంగా బయటపడుతున్నాయి. ఏదేమైనా సరే ఇదంతా కూడా వ్యక్తిగతం, వాళ్ళ వ్యక్తిగతం అయినటువంటి విషయాల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప పార్టీకి ఏం సంబంధం లేదు అన్నట్టుగానే అధినేత తీరు ఉంటుంది. అదీగాక ఆయన బాహాటంగానే చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే మీరు చాలా ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు చాలా అవమానాలు భరించాల్సి వస్తుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పొత్తు అనేటువంటిది మాకు కొనసాగక తప్పదు. ఆయన ఎంతసేపు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనదైన ఐడియాలజీనో లేకపోతే ఆయనదైన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయాలి, ఆయన స్వతంత్రుడిగా ఉండాలి. మద్దతు ఇచ్చినా కూడా అంశాల వారి మద్దతు మాత్రమే ఇవ్వాలి, బలంగా అవసరమైతే వ్యతిరేకించాలి, ఇది మన తెలుగుదేశాన్ని కూడా బలంగా నిలదీయాలి అనేటువంటిది ఆయనకి ఎక్కడా ఆ పద్ధతి కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా అన్నారు, మేమే అధికార పక్షంలో ఉన్నా కూడా మేమే అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అని మాట వరుసకి అయితే అన్నారు. కానీ ఇప్పటిదాకా అసలు ఏ రకమైనటువంటి ఆ యాంగిల్లో ఏమీ చర్యలేదు. అప్పుడేదో అసెంబ్లీలో ఏదో 1-2 చోట్ల ఈ పర్యావరణం గురించి దాని గురించి వచ్చినటువంటి సందర్భాల్లో మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద వాళ్ళ మీద ఏదో కొంచెం హడావిడి చేశారు. కానీ ఆ తర్వాత మత్స్యకారుల విషయం గురించి కానీ ఏదో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొస్తాను 100 రోజుల్లో అన్నారు, దాని గురించి చర్చ లేదు. అనేక సమస్యలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఆయనకు ఒక రోడ్ మ్యాప్ లేక ఆయన టీడీపీకి ఇంకా అలాగా ఈల్డ్ అయిపోతున్నారు. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే ఆ రూట్లోనే వెళ్తున్నారు. ఒక కల్తీ నెయ్యి అంటే కల్తీ నెయ్యి దాని గురించి పట్టుకుని అదే సాగదీయటం, ఇలా ఏవైతే ఉన్నాయో వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చిన రోడ్డు మ్యాప్లో ఆయన వెళ్తున్నారు తప్ప ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి కానీ లేదంటే ఆయనదైన ఐడియాలజీని పాలనలో ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఆయన వేస్తున్న అడుగులు ఏవి లేవు. సో ఆ విధంగా చాలామంది బయటకు వచ్చి అసంతృప్తులు మాట్లాడుతున్నారు. అడ్వకేట్ రజనీ, ఆవిడ ఎంత పెద్ద వాయిస్ జనసేనకు, అసలు ఆవిడ ఎంత బలంగా వాదించేది ఆవిడ. అలాంటి ఆవిడ కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఈ కల్తీని ఈ విషయంలో కానీ లేదంటే అంబటి రాంబాబు గారి మీద గుంటూరులో జరిగినటువంటి ఆ దాడి కానీ వీటన్నిటిని కూడా చాలా తీవ్రంగా ఖండించింది ఆవిడ. ఏంటి అసలు ఎటువైపు వెళ్తున్నాం మనం అని చెప్పేసి, మన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, కులం లేని రాజకీయాలు, మతం లేని రాజకీయాలు చేయాలనేటువంటి ఒక గొప్ప ఆశయాన్ని, సిద్ధాంతాన్ని మా అధినేత చెప్తే దాన్ని అనుసరించి కదా మేము ఆయనతో పాటు నడవాలనుకున్నాం. మరి ఇప్పుడు ఆయనే ఏంటి ఈ మత రాజకీయాల వైపు పూర్తిగా మొగ్గు చూపుతూ ఒక పూర్తి చెగువేరా టు సనాతని అన్నట్టుగా ఆయన మారిపోవటం, ఇవన్నీ కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అటు పోలవరం నుంచి బల్లే మురళి అని ఆయన, తర్వాత చాలా చోట్ల అసంతృప్తి గడం బాహాటంగానే వినిపిస్తూ ఉంది. ఓ పక్క తెలుగుదేశంలో కూడా చాలామంది నాయకులు క్షేత్రస్థాయిలో వాళ్ళకేవో కొంతమంది పదవులు రాలేదని కొంతమంది, లేకపోతే ఇంకోటి ఇప్పుడు తాజాగా ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. ఎక్కడ మన ప్రకాశం జిల్లా దర్శి దగ్గర ఆయన సోమేపల్లి శ్రీనివాసరావు అని చెప్పేసి దర్శి ప్రాంతానికి చెందినటువంటి టీడీపీ వ్యక్తి, ఆయన మాకు వైసీపీ హయాంలో మాకు బిల్లులు అవి రాలేదు, మేము చాలా ఎదురు చూసాము, అయినా సరే అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మేము టీడీపీ కోసం ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారు రావాలని ఎంతో ఫైట్ చేసి ఇది చేస్తే ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు రావాల్సిన బిల్లుల గురించి మేము పడిగాపులు కాయాల్సి వస్తుంది మాకు అని చెప్పేసి ఆయన పాపం ఒక వీడియో రిలీజ్ చేసి తన గూడంతా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం. నా పేరు సోమపల్లి శ్రీనివాసరావు, మాది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు గ్రామం. నేను గతంలో 2005 నుంచి 2013 వరకు దాదాపు అంటే 4 టర్ములు పార్టీ అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత మళ్ళీ 2017 నుంచి 23 వరకు 3 టర్ములు అంటే దాదాపు 14 సంవత్సరాలు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఇంత చేసినా కూడా నేను ఏ రోజు నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను ఇంత అంత తోపు నేను ఏ రోజు ఏ నాయకుడి పంచం చేరి భజన చేసి నేను ఏ రోజు కూడా జిల్లా స్థాయికి పోదాము, రాష్ట్ర స్థాయికి పోదామని నేను ఊహించలే. పార్టీ అంటే పార్టీ. నేను చంద్రబాబు నాయుడు విజన్కి వీరాభిమాని, ఎన్టీఆర్ అంటే అభిమానం. అంత
క్రమశిక్షణగా పార్టీ అంటే ఒక చెవి కోసుకునే, అంటే పార్టీ అంటే పార్టీ అంతే. ఏది చెప్పినా ఎవరు వ్యతిరేకించినా ఆయన ఉంటే డెవలప్మెంట్ అవుద్ది, ఊరు అవుద్ది, గ్రామం అవుద్ది, స్టేటు డెవలప్ అవుద్దని ఒక ఇదితో నేను అందరికీ అదే చెప్పాను. అలా ఆయన విజన్తో నేను కొన్ని నా గ్రామానికి నేను కొన్ని చేయాలనుకున్నాను, పట్టుబట్టాను, పట్టుదలగా చేశాను. 2014-19 మధ్యలో పార్టీ సహకరించింది, నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సహకరించారు. మా ఊరికి కావాల్సిన వనరులను నేను సమకూర్చాను. నేను సంపాదించానా లేదనేది తర్వాత. నేను ఎప్పుడు నా ఆత్మసాక్షి ప్రకారమే పనిచేశాను. నేను సంపాదించానా లేదా అనేది కాదు. కానీ ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్లు, ఊళ్ళో ఉన్న రాజకీయం ఎలా ఎందుకురా బాబు, ఊరికి చేసిన ఉపకారం కంటే శవానికి చేసిన సింగారంతో సమానం అని నాకు అర్థమైంది. రాను నేనేదో అంటే ఊళ్ళో ఉన్నా అవన్నీ పక్కన పెట్టాను. అయినా కూడా పార్టీ, ఊరు, పార్టీ అనే సిద్ధాంతంతో నడిచాను. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ళ నుంచి తొలుస్తా ఉంది. ఇలా అనేక చోట్ల క్షేత్రస్థాయిలో నాయకులకి మధ్య సమన్వయం లేక మరి ఈ చిచ్చులతో కొట్లాటలతో ఉన్నటువంటి ఈ కూటమి 15 ఏళ్ళు పొత్తుని కొనసాగించడం అనేటువంటిది సాధ్యమా అనంటే కనుచూపు మేరలో అయితే అది సాధ్యం కాదు అన్నట్టుగానే కనిపిస్తోంది. మళ్ళీ ఏమో 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి బీజేపీ బయటకు వెళ్ళిపోయింది, జనసేన బయటకు వెళ్ళిపోయింది, టీడీపీ ఒంటరి అయిపోయింది. ఎలా అయిపోయిందో సేమ్ అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయా అన్నట్టుగా ప్రస్తుతం యొక్క పరిణామాలు ఉన్నాయి అనేటువంటిది అయితే జరుగుతున్న చర్చ.